నోవాకి ఎంతమంది కుమారులు అండి కదా? 3 కుమారులు అన్నమాట. హాము సంతతికి అంటే ఆదాము నుండి మనం చూసినప్పుడు అంత జనాభా అంతా ఆదాము నుండే కదా వచ్చారా లేదా? ఆదాము తర్వాత అంతా జలప్రళయం అంత నాశనం అయింది. నోవా కుటుంబం 3 కుమారులు, హాము, షెము, యాపేతు. మళ్ళీ జనాభా అంతా ఎవరి నుంచి వచ్చిన వాళ్ళు? ఈ భూమి మీద 850 కోట్ల మంది జనాభా ఈ ప్రపంచంలో. ఈ 850 కోట్ల మంది జనాభా ఎవరు సంబంధించిన వాళ్ళు? వీళ్ళందరూ నోవహు 3 కొడుకులు, హాము, షేము. అంతే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఈ కులాలు, ఈ మతాలన్నీ ఎవరు పెట్టుకున్నారు? మేము ఉన్నతమైన కులం అంటారు ఒక్కొక్కళ్ళు. నాకేంటి అర్థం కాదు ఏంటో ఆ ఉన్నతమైన కులం ఏంటో. అగ్రకులం అంటారు. ఏంటి అగ్రకులం? నాకు ఇప్పటికీ పెద్ద కన్ఫ్యూజన్ అది. అగ్రకులం, ఉన్నత కులం, ఇంకొక మాట పెద్ద కులం. ఉన్నాయా పెద్ద కులాలు? చిన్న కులాలు ఉన్నాయా? లేవు కదా. ఒక్క మనుషుడి ద్వారా వచ్చాం మనం అందరం. అయితే ఒక విషయం తెలుసుకోవాలి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. కులాలు ఎక్కడాయి? మతాలు ఎక్కడాయి? జాతుల మధ్య ఈ భిన్న వైఖరి ఏంటి? అగ్ర కులాలేంటి? లోతట్టు కులాలేంటి? పెద్ద కులాలేంటి? చిన్న కులాలేంటి? అంటించుకునేవాళ్ళు, అంటరానోళ్ళు, ఇవేంటో తెలియదు. ఇవి మనుషులు పెట్టుకున్నారు. నేటి దినాన క్రైస్తవులు కూడా చాలామంది పక్కన ముందు తోకలో, పేరుకు ముందు డాక్టర్, పేరుకు ముందు యాక్టర్, పేరుకు ముందు రెవరెండ్లు, పేరుకు ముందు బిషప్లు, ప్రెసిడెంట్లు. ఆల్ దీస్ థింగ్స్ నాన్ సెన్స్. లేవే ఇవన్నీ. హూ ఈజ్ మీనింగ్? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ రెవరెండ్? పూజార్హుడు అని అర్థం. క్రీస్తు మాత్రమే పూజార్హుడు. నేను ఎలా అవుతాను? రెవరెండ్ నోవా అంటే నేను పూజార్హుడిని అవుతానా? లేదు, నేను దిక్కుమాలిన వాడిని, దీనుణ్ణి, దరిద్రుణ్ణి, పనికిమాలిన వాడిని, దుమ్ముద్దుల్ని. నేను పూజార్హుడిని ఎలా అవుతాను? నేను గురువర్యుల్ని ఎలా అవుతాను? ఇదిగో గురువర్యులు అంటాడు. గురువు ఒక్కడే మనకి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఈ తెగులు పోదండి వీళ్ళకి. ఘనత కావాలి, మనుషుల ఘనత. ఒక్కడే మన ఘనతకు అర్హుడు క్రీస్తు ప్రభువారు. ఆయన నేను ఎలా అవుతాను? రెవరెండ్. ఎంత తేలికైపోయింది రెవరెండ్ పెట్టుకోవడం. రెవరెండ్లు, బిషప్లు, ఇంకొద్దిమంది ప్రాఫిట్సా? ప్రవక్తలా ఉన్నారా? లేరు కదా. ప్రవక్త అంటే జరగబోయే చెప్తావా? నువ్వు జరగబోయే చెప్పే కాడకి ఇదెందుకు? ఉపయోగం ఏంటి? నానా రీతులుగా మాట్లాడిన దేవుడు అనాది కాలంలో, నానా రీతులుగా. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలంలో నానా రీతులుగా మాట్లాడాడు. ఇది లేని కాలంలో, యేసుక్రీస్తు రాని కాలంలో ఆయన దర్శనాల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, సేవకులను పంపించి మాట్లాడాడు, రకరకాలుగా మాట్లాడాడు ప్రభు. ఎప్పుడు? యేసుక్రీస్తు రానప్పుడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఇంకా దర్శనాలని, కళలని, ప్రవచనాలని. మీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు, ఎవరంట పడద్దు. నీకు శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథం ఉంది, పఠింప శ్రేష్ఠ గ్రంథం. గో రీడ్. వాక్యం నీకు తెలుస్తుంది. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఒక మాట చదువుకుందామా? హెబ్రీ పత్రిక మీరు చూస్తే, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇంకా మోసపోవద్దు మీరు. మోసపోతున్న వాళ్ళకి చాలామందికి మీరు చెప్పాలి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. 11 కాదు, 1ది. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో. చాలు. ఈ దినముల అంతమంది ఎవరితో మాట్లాడతాడు? వాక్యము ద్వారా, కుమారుడు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. ఈరోజు పేరుకు ముందు, పేరు తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ కులం నుంచి వచ్చారో చెప్పడానికి. ఎందుకు? వీళ్ళు పలానా కులం అండి, ఆ పేరుకు చివర. అంటే నీలో గర్వం పోలేదు. ఎవరు చెప్పారు నీకు ఆ చివర పెట్టుకోమని? వాళ్ళు అనేది ఏంటో తెలుసా? మేము ఈ పేరు పెట్టుకోవడం ద్వారా చాలామంది ఆకర్షణలు అవుతారని. అలా ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళ మనసాక్షికి తెలుసు. ఎక్కడ మారావు నువ్వు? మారలేదే. నువ్వు మారితే క్రీస్తునందు నువ్వు సహోదరుడివి. నువ్వు సహోదరులను. మనం సంఘమన ఆయన శరీరంలో క్రీస్తు శిరస్సు ఉన్నప్పుడు మనం ఎవరమంటే ఆయనలో అవయవాలం. మనం ఘనత ఆయనకే. రెవరెండా? ఎవరు చెప్పారు నువ్వు రెవరెండ్? నువ్వు పూజార్హుడువా? ఎలా అవుతావు? నువ్వు పాపిగా పుట్టావు, యేసు రక్తము ద్వారా విమోచించబడ్డావు. ఎవరు చెప్పారు నువ్వు పూజార్హుడు అని? ఒక్కడే రెవరెండ్. ఎవరండి ఆయన? ఆయన అర్హుడు.
ఘనత దొంగిలిస్తున్నారు నేటి దినాన. ముందు పేరుకు ముందు ఒక తోక, పేరు తర్వాత మరొక తోక, 2 తోకలు. ఈ తోకలు పెట్టుకుని వీళ్ళు ఏడకి వెళ్తారు? క్రీస్తునందు మనం సహోదరులం. వింటున్నారా? పేరు చివర కులాన్ని గురించి చెప్తున్నారు. మేము పలానా కులం నుంచి వచ్చామన్నారు. కులాన్ని ట్యాగ్ ఒకటే. ఇదే ఆత్మీయ గర్వం. పౌలు గారు ఇదే చెప్తున్నాడు, పలుమార్లు చెప్పాడు. నేను 8వ దినాన సున్నతి చేయబడ్డాను, బెన్యామీను గోత్రం అన్నాడు, నేను పరిసయ్యుణ్ణి అన్నాడు, ఆసక్తి విషయం నేను సంఘమును హింసించేవాడని అన్నాడు. సరే, ఆయన 8వ దినాన సున్నతి చేయబడి ఇశ్రాయేలీల వంశం, బెన్యామీను గోత్రం. అసలు ఎంత గొప్ప వంశం తెలుసా వాళ్ళది. ఇంకో మాట అన్నాడు ఆయన, గమనీయులు పాదాలు దేవుడు నేర్చుకున్నాడు, విద్య నేర్చుకున్నాడు. ఇంకొక మాట అన్నాడు, పరిసయ్యుణ్ణి అని చెప్తాడు. పరిసయ్యుణ్ణి, పరిసయ్య తెగ నేను చెప్పాను మీకు ముందుగానే. నిష్ఠా గరిష్ఠులు వాళ్ళు. మేము ఎవరిని పట్టుకోం, మేము ఎవరిని తాకం, మేము గొప్పవాళ్ళం అని. కానీ లోకంలో గొప్పోడు అనుకుంటున్నవాడు దేవుని చేత తిరస్కరించబడి వెళ్ళిపోయాడు ఇంటికి. వింటున్నారా? పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, నాకేవేవి లాభకర్మలుగా ఉన్నాయో అవి క్రీస్తుని బట్టి నేను. కాబట్టి నో రెవరెండ్స్, బిషప్స్, ఎక్సెట్రా 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 ఏం లేవు. మనం క్రీస్తునందు సహోదరుల ఘనత ఆయనకే చెందాలి. ఈ మాటలు చాలామంది కోపం తెప్పిస్తాయి. తెప్పించిన నాకేం భయలేదు కదా. మేము రెవరెండ్లు కాదా, మేము బిషప్లు కాదా, మేము ప్రెసిడెంట్లు కాదా, సో అండ్ సో అంటూ ఉంటారు. ఎట్టయితావు? ఏ లెక్కలు అవుతావు? ఎందుకు అవుతావు? అవవు. నువ్వు వారు పూజార్హుడు కాదు. ఏం చేసేవారు పూజార్హుడు అవుతావు? నువ్వు చేస్తున్నది ఏంటంటే అలా పెట్టుకోవడం ద్వారా అలవాటు అయిపోయిందండి జనాలకి. పేర్లో రాస్తారు రెవరెండ్ కదా. అంగి వేసుకున్నంత మాత్రాన, మెడలో దండ వేసుకున్నంత మాత్రాన, నడుంకు కట్టినంత మాత్రాన ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రెవరెండ్ అనే పూజారుడు కాదే. పేరు చివర వాళ్ళు ఏ కులం నుంచి వచ్చారో చెప్పడం. దేవుడు చెప్పమన్నాడా? చెప్పలేదే. చెప్పడం ద్వారా ఏం ఆశిస్తున్నావు? అమ్మో వీళ్ళు పలానా కులం నుంచి వచ్చారు, గొప్ప. పలానా కులం నుంచి వస్తే గొప్ప కాదే, నువ్వు పాపివి. ఇదిగో ఈ 3 జాతుల నుంచి వచ్చాం మనం, హాము, షేము, ఎస్. యాపెత్ దగ్గర నువ్వు ఎవరికి వాళ్ళకి చెందినవాడివి, నీకు గంతే ఉంది. ఇంకెక్కడ నువ్వు పెట్టుకొని తెచ్చావు పేరు అట్లా. మేము పలానా వంశం అండి, మేము పలానా గోత్రం అండి. సో వాట్? నల్లటోడు తిరిగి వెళ్ళేటప్పుడు హృదయం తెల్లగా మార్చబడి వెళ్ళాడు. చేతులు అది ఉంది తెలుసా? ఏంటో తెలుసా? యెషయా గ్రంథపు ప్రతి ఎన్నో అధ్యాయం చదువుతున్నాడు? 50. వదకు తేబడిన గొర్రెపిల్ల రక్తం ఆయన మీద ప్రోక్షించబడగా అతడు తెల్లటి వాడిగా మార్చబడి దేశానికి ఆర్థిక మంత్రిగా తిరిగి వెళ్ళలేదు. ఆయన క్రీస్తు పరిచారకుడిగా వెళ్ళాడు.